భలే భలే మాట బంగారు మాట బైబిల్ల మాట యేసు మాట నా భలే భలే మాట బంగారు మాట బైబిల్ల మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రభునందు ప్రేమిన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. గడిచిన కొన్ని వారి నెలల నుంచి హితబోధన గురించినటువంటి వాక్య ధ్యానము చేస్తుంటున్నాం. ఇప్పటికే దాదాపుగా 12 భాగాలుగా ఆ వర్తమానం విభాగిస్తూ వచ్చాం. ఇప్పుడు 13వ భాగముగా ఆ వర్తమానం ధ్యానం చేయబోతున్నాం. హితవాక్యము కొరకు అనేకులని ప్రయోజనకరమైన వారుగా ఎలా చేయగలము అన్నటువంటి ఒక సైడ్ హెడ్డింగ్ ద్వారా ఈ వాక్య ధ్యానము చేయబోతున్నాం. దాన్ని బట్టి మరి మా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, విఘ్నులు వక్తలు ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ శుభవందనములు తెలియజేస్తుంటున్నాం. మీ ఫోన్ కాల్స్ ద్వారా మీరు మాట్లాడుతూ మరి వర్తమానాల ద్వారా ఎంతో మేలు పొందుతున్న దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరము ప్రభు మహిమ కొరకై జీవించవలసిన వారమై ఉంటున్నామని ఈ మీ ఫోన్ కాల్ ద్వారా మరి నేను గ్రహించగలుగుతున్నాను. మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దీన్ని బట్టి ప్రభువును మనం మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. మనం ఏం చేసినా ప్రభు మహిమ కొరకై జీవించవలసిన వారమే తప్ప మనం ఎవరము గణపరచబడవలసినటువంటి అవసరత ఎంత మాత్రం లేదు. మనం అందరం ప్రభు చేత గణపరచబడితే చాలన్నదే నా అభిప్రాయము. దాని కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. చూడండి, మరలా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. 2వ అధ్యాయం 26వ వచనములో ఆ క్రింద భాగాన్ని మాత్రం చదువుతున్నాను. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మహిమ కొరకై ప్రేమగల తండ్రి, ఈ మాటలను ధ్యానిస్తుంటుండగా నీ దాసునికి మరి శబ్దంతరం ద్వారా అలాగన ఈ సోషల్ మీడియా ద్వారా వీడియోల ద్వారా వీక్షిస్తున్న వారికి అనేకులకు క్షేమకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా సహాయపడండి. వీక్షిస్తున్న వారందరికంటే నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడే మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమిన సోదరులారా, మరి మరొకసారి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో రకరకాల బోధన విధానము వర్తమానాలు మనం వింటున్నాం. అయితే హితబోధన గురించినటువంటి సత్యము అనేకులు మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు దేవుని వాక్యమును ధ్యానిస్తుంటున్నట్టుగా మరి అనేక సహవాసములు కలిగినటువంటి మరి భారతదేశం, ప్రపంచ దేశాల్లో అనేకులు వర్తమానికులు, విఘ్నులు, వక్తులు ఎందరో ఉన్నారు. మరి వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యము వారు ధ్యానం చేస్తున్నారు. ఆ సారాంశాన్ని వారు సమాజానికి, సంఘాలకు, సహవిశ్వాసులకు ప్రకటిస్తుంటున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో అన్నదే మనం పరిశీలించి దాని ప్రకారంగా మనం బోధిస్తూ ఇతరులని దేవుని వరకు సత్యంలోనికి నడిపించాలన్నదే నా చిరు ప్రయత్నము ఈ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తుంటున్నాను. కనుక ప్రేమైన సోదరులారా, ఒక వ్యక్తిని మనము హితవాక్యములోనికి నడిపించి అతను ఎక్కువగా ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే
మరి మనం ఏం కలిగి ఉండాలా, ఏ ఆయుధాన్ని వాడాలా, ఏ విధంగా అతన్ని సాధన చేయాలా, మనం ఎలా మనల్ని మనం సాధన చేసుకోవాలి, అతన్ని హితవాక్యంలోనికి ఎక్కువగా ప్రయోజనకరమైన వాడిగా అతను ఒక వ్యక్తిని ఎలా చేయగలము అన్నటువంటి ఈ శీర్షిక మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు మరి ఈ వాక్యమును మీరు నాతో కలిసి వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించండి. మరి మీకు మేలు కరంగా ఉన్నట్లయితే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక ఈ వీడియో అనేకులకు, మీ స్నేహితులకు, మీ సేవకులకు, సహోదరులకు మరి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా విన్నవించుచున్నాను. ఇప్పటికే చాలామంది వీడియోల ద్వారా ఎంతోమంది మేలు పొందుతున్నారు. మా వీడియోలని మరి వందలాది మందిగా, వేలాది మందిగా చూసేవారుగా ఉన్నారు. అనేకులు మరి ఫోన్ కాల్ ద్వారా ఈ వీడియోలు ద్వారా ఎంతో మేలు పొందాను, మా కుటుంబము, మా సంఘము అన్నటువంటి వారు ఉన్నారు. సేవకులు కూడా మా విశ్వాసులు ఎంతో మీ వర్తమానం ద్వారా మేలు పొందారండి. సంఘంతో నాతో కలిసి మమేకమై విశ్వాస జీవితంలో ఆత్మీయంగా కొనసాగుతున్నాము అన్నటువంటి దైవసేవకులు కూడా ఎందరో నాకు ఫోన్ కాల్ ద్వారా మీరు ఇంకా ఇలాంటి వీడియోలు అనేకమైనవి చేస్తూ రావాలని మేము మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాము అని వారి వ్యక్తిగత సంఘాలలో మరి అయోగ్యుడే నా కొరకు ప్రార్థిస్తున్న వారుగా ఉన్నందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒకవేళ కొత్తగా ఈ వీడియోని మీరు ఎవరైనా చూస్తుంటే ఈ దినమే చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు కూడా మరి వీక్షించండి చివరి వరకు. సద్భావంతో, సదుద్దేశంతో సత్యాన్ని గ్రహించండి. సహవాసంతో సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని పరిశీలించండి, అవునా కాదో పరీక్షించండి. అంత మాత్రమే కాదు, మీకు ఈ వీడియో మనకి క్షేమకరంగా ఉన్నట్లయితే మరి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు రాష్ట్రాలుగా, దేశ విదేశాలు ఉన్న వారికి ఈ వీడియో మరి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. రండి, మనం వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. చూడండి, హితవాక్యము సత్య జీవితంలోనికి నడిపించాలంటే సమర్థించమని కాదు, తప్పును సమర్థించమని కాదు, కానీ తప్పు చేసే వారిని సమర్థిస్తే మనం వారిని సత్యంలోనికి నడిపించలేం. తప్పుని ఖండిస్తూ, అది కూడా ప్రేమపూర్వకంగా ఖండిస్తూ, వారికి సత్యం యొక్క మార్గాన్ని కూలంకుషంగా విశదీకరిస్తూ ప్రేమపూర్వకంగా వారిని సత్యంలోనికి నడిపించాలన్నదే నా ఆయుధముగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు. ప్రేమ ద్వారానే మనం ఏ వ్యక్తినైనా క్రీస్తులోనికి నడిపించగలం, సత్యంలోనికి నడిపించగలం, ఒక వ్యక్తిని స్థిరపరచగలం, ఒక వ్యక్తిని సంఘంలో నిలబెట్టగలమని ప్రభు నాకు ఇచ్చినటువంటి మార్గము, తలంపు ఇదిగా. అందుకనే ఈ హితవాక్యమును గురించినటువంటి ఈ భాగములలో ప్రేమ ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటూ, ఆ ప్రేమపూర్వకంగా పరిచర్య ద్వారానే మనం అనేకులు క్రీస్తు దగ్గరికి నడిపించగలం, అనేకులు ప్రయోజనకరమైన వారుగా చేయగలమని దేవుని వాక్యము మరి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కనుకనే అలాగ సమర్థించాలని కాదు, కానీ సాత్వికముతో వారిని శిక్షించి ప్రేమ చూపి హితవాక్యానుసారమైన జీవితంలోనికి వారిని నడిపించాలి. సాత్వికముతో వారిని శిక్షించి అదే సమయంలో ప్రేమ చూపి హితవాక్యానుసారమైన జీవితంలోనికి వారిని మనం నడిపించాలన్నదే నా చిరు ప్రయత్నము. మీరు కూడా ఇలాగనే చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్న సమయంలో మన్నించండి, ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్న సమయంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తే సంఘమునకు, దేవునికి కూడా, అలాంటి వారిని సంఘమునకు మరియు దేవునికి కూడా ఎంతో ప్రయోజనము కలుగుచున్నది అన్నది నా అభిప్రాయం. అలాంటి వారిని మరి సాత్వికముతో దేవుని వాక్యము చేత వారిని శిక్షించాలి, హెచ్చరించాలి, గద్దించాలి. సొంత తలంపులు వద్దండి. దేవుని వాక్యము, ఇదిగో మీరు ఇలా చేస్తున్న సహోదరి, ఇలా చేస్తున్న సహోదరుడా, వాక్యములో ఇలా ఉంది, సంఘ క్రమంలో ఇలాగుంది అని వాక్యము చేత ప్రేమపూర్వకంగా సాత్వికముతో వారిని హెచ్చరించండి, గద్దించండి. అలా చేసినప్పుడు వారిని సంఘము కొరకు మరియు దేవుని కొరకు
ఎక్కువ ప్రయోజనకరమైన వారిగా మనము చేయవచ్చు అన్నదే నా అభిప్రాయము. అందుకనే దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనము ధ్యానం చేస్తున్నాము. రండి, సదుద్దేశంతో సద్భావముతో మీ అమూల్యమైన సమయము మరి ఓర్పు సహనముతో ఈ వీడియోను చివరి వరకు మరి నాకోతో ఏకీభవిస్తూ ధ్యానిస్తూ అవునో కాదో పరిశీలిస్తూ ఆ ప్రకారంగా జీవించడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మరి విన్నవించుచున్నాను. విశ్వాసము సువార్థికులుగా, కాపరులుగా, దైవవర్తమానికులుగా జీవించుచున్నప్పటికీ ఈ సమాజంలో మనం విశ్వాసులుగాను, సువార్థికులుగాను, కాపరులుగాను, దైవవర్తమానికులుగాను జీవించుచున్నప్పటికీ మనందరము దేవుని పిల్లలము అన్నది మనం మర్చిపోకూడదు. మొట్టమొదట మనం ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ హోదాలో, ఏ పరిమాణంలో ఉన్నా, సంఘంలో పెద్దలుగా ఉన్నా, లేక సంఘము కాపరిగా ఉన్నా, సువార్థికుడిగా ఉన్నా, పరిచారకుడిగా ఉన్నా, సంఘ నాయకుడిగా ఉన్నా, సహవాస పెద్దలుగా ఉన్నప్పటికీ, గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నప్పటికీ మనమందరము దేవుని పిల్లలము అనేది మొదట గుర్తించాలి. మనందరము పరలోక రాజ్యం వారసులమని రెండవదిగా మనం గుర్తించవలసినదిగా దేవుని వాక్యము సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరము పరలోక వారసులం, దేవుని పిల్లలమని గుర్తించాలి. అది మొట్టమొదటిగా మనందరము గ్రహించాలి. రెండవదిగా మనం గమనిస్తే నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయాలి అంటే మనందరికీ మొదట సాత్వికమైన మనస్సు అవసరమై ఉంటుంది. కుటుంబ సభ్యులైనా, కుమారులు కుమార్తెలైనా, అల్లుడు కోడలైనా, లేక కోడలు, లేక కుమారుడు కుమార్తె అయినా, మనవడు మనవరాలైనా, విశ్వాసులైనా, సేవకులైనా, ఎవరైనా సరే మనందరము మొట్టమొదటిగా నిష్ప్రయోజకమైన వారిని ప్రయోజకమైన వారుగా చేయాలా అన్న సంకల్పం, దృఢ సంకల్పం అనేది మనకు గోల్ ఎంతైనా అవసరం. వారు నిష్ప్రయోజకులే, కానీ వారిని సరైన మార్గంలోనికి లేఖనము ద్వారా వారిని మనం సవరిస్తూ సాత్వికముతో క్రీస్తు ప్రేమ ద్వారా కనుక మనం వారిని నడిపించగలిగినట్లయితే నిష్ప్రయోజకులైన వారిని ప్రయోజకులుగా చేయగలము అన్నటువంటిది నా అభిప్రాయము. దాని కొరకై లేఖనాలను మనం పరిశీలిస్తే మనందరికీ సాత్వికమైన మనస్సు, సాత్వికం అనేది చాలా ఆయుధముగా మనం వాడాలి. ఒక వ్యక్తిని నిష్ప్రయోజకమైన వ్యక్తిని ప్రయోజకునిగా చేయాలంటే సాత్వికము అన్నటువంటి మార్గము, సాత్వికమైన ఆయుధము మనం కలిగి ఉండాలి. అలాంటి మార్గము చేత, అలాంటి ఆయుధము చేత అదృఢ సంకల్పంలోనే మనము క్రీస్తు ప్రేమలోనికి వారిని ప్రయోజనకరమైన వారిగా, ఎంతటి నిష్ప్రయోజకులైనప్పటికీ సాత్వికమైనటువంటి సిద్ధాంతంలో మనం వారిని మీద ప్రయోగం చేస్తే, వాక్యము చేత వారిని క్రీస్తులోనికి నడిపిస్తే, సాత్వికమైన ఆయుధాన్ని మనం ధరించి వారిని నడిపించగలిగినప్పుడు వారి సంఘానికి, దేవునికి ఎంతో ప్రయోజనకరమైన వారిగా మారుతారని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంది. ఆ కోణంలో మరి ఆ సాత్వికం అనేది మనకు ఎలా సాధ్యము? మనసులో అందరికీ మనకు చీమి రక్తం ఉంది, రాగద్వేషాలు కలిగిన వారముగా ఉన్నాం, ఎన్నిటికో మరి లోబడిన వారముగా మనం జీవిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మన జీవన విధానము, మానవ స్వభావం, మానవ రూపములో కొంత ద్వేషము, అంతేకాదు రోషము, మరి అంత మాత్రమే కాదు అహంభావము కలిగిన వారముగా కూడా మనము జీవిస్తుంటున్నాం. నేనంటే ఏంటి, నేనే, నా వల్లనే, నేనే చేశాను, ఇలాంటి లక్షణాలు మనకున్నాయి. నేను కూడా మనిషినేనండి, నాకు సిమి రక్తం ఉంది, ఒకసారి కాకపోతే ఒకసారి కోపం రాదా అనే స్వభావం గల వారిగా మనం జీవిస్తున్నాము. మరి ఇలాంటి మనకు సాత్వికం అనేది ఎలా వీలవుతుంది? సాత్వికం అనేది ఏ అంగడిలో దొరుకుతుంది? ఏ కొట్లో కొనగలము? ఏ కర్మాగారం ఉంది? సాత్వికత మనం ధరించాలి, మనం కలిగి ఉండాలి అంటే మనం దేవుని వాక్యాల్లో ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఏ కొట్లో అంగడిలో కొననవసరం లేదు, ఏ కర్మాగారం తయారు చేయనవసరం లేదు. మనం దేవుని వాక్యంలో నుండి చూడగలిగినట్లయితే ఆ మనస్సు, ఆ స్థితి మనం గ్రహించగలము, మనం అనుభవించగలము, మనం పొందగలము.
అలాంటి నిష్ప్రయోజకమైన వారిని ప్రయోజనకరంగా మనం తీర్చిదిద్దగలమంటే మనకు కావాల్సినటువంటి మార్గము, మనం ఎంచుకోవాల్సిన మార్గము, మనం ధరించవలసిన మార్గము సాత్వికమనే ఆయుధం మనం కలిగి ఉండాలి. అది ఎక్కడ లభిస్తుందో, ఎలా పొందాలో దేవుని వాక్యములో మనం కొన్ని మాటలను పరిశీలిస్తాము. రండి, మత్తయి సువార్త మొదటిదిగా 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము మనందరికి తెలిసిన వాక్యాలే. 21వ వచనాన్ని మనం ఒక్కసారి, 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా తీసి చదవండి, నాతో ఏకీభించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకుని నా యుద్ధం నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి సాత్వికం అనేది మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఏ అంగడికి ఏ కొట్టుకు వెళ్ళనవసరం లేదు, ఎక్కడ ఎవరు అమ్మరు దాన్ని, ఏ కర్మాగారం తయారు చేయదు. అయితే బైబిల్లో సాత్వికత మనం పొందగలం. అది ఎవరి దగ్గర ఉందంటే మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఆ సాత్వికము ఉంది. కనుక ఆయన ఆహ్వానిస్తున్నాడు మనందరినీ. అహంభావము, రాగద్వేషములు కలిగి, కోపము కలిగి, చీమి రక్తం కలిగి ఉన్నానండి అనుకున్న మనందరము కూడా ఈ సాత్వికము అనే మార్గము, సాత్వికమైన ఆయుధము పొందాలి. అనేకులను ప్రయోజకులుగా చేయాలంటే, సాత్వికము కలిగిన వారముగా ఉండాలంటే, ఆ సాత్వికము అరువు తెచ్చుకోలేం, ఆ సాత్వికం డబ్బు పెట్టి కొనలేం, ఆ సాత్వికం ఏ కర్మాగారం తయారు చేయదు. ఆ సాత్వికము అనేది మన రక్షకుడును యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఆయన ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనతో లీలమవుతే, ఆయనతో మమేకమైతే, ఆయనలో ఉన్న సాత్వికం మనలో కూడా ప్రవేశిస్తుంది. ఆయన వాడినటువంటి సాత్వికత మనము కూడా వాడగలం. నిష్ప్రయోజకులు అనేకులు మనము ప్రయోజకులుగా చేయగలమని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంటుంది. మొదటిదిగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యుద్ధ నేర్చుకునుడి. మనం ఎవరెవరి దగ్గర వెళ్ళి నేర్చుకుంటున్నాం దేవుని వాక్యాన్ని. ప్రార్థన, వాక్యము, బైబిల్ ధ్యానము, ప్రకటించడము, బోధించడము, ఎలా చెప్పాలి, ఎలా వర్తమానం సిద్ధపడాలి, ఇవన్నీ తలాంతులు నేర్చుకుంటున్నాం. మంచిదే, దేవుని స్తోత్రం. వీటన్నిటికంటే ముఖ్యముగా మనము మన ప్రభువైన సాత్వికుడైనటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే దైవజనుడు భక్త్ సింగ్ గారు తను అనేకులకు తన శరీరధారిగా ఉన్న దినాల్లో లెటర్ రాస్తూ చివరిలో ఏమని రాసేవాడంటే, నిత్య బంధకములో బంధింపబడినటువంటి దేవుని దాసుడు అని ఆయన లెటర్స్లో చివరి భాగాల్లో రాస్తూ వచ్చేవాడు. కాబట్టి ఒకవేళ భక్త్ సింగ్ గారు ఇచ్చిన లెటర్స్ ఒకవేళ మీ దగ్గర సహోదరుల సేవకులారా మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి, భక్త్ సింగ్ గారు రాసిన లెటర్లో దేవుని యొక్క నిత్య బంధకములలో బంధింపబడినటువంటి దాసుడు అన్నటువంటి భాగాన్ని, ఆ సెంటెన్స్ని ఆయన తన లెటర్స్లో రాసేవాడిగా మీరు పరిశీలించవచ్చు. ఒకవేళ మర్చిపోయారేమో, ఒకసారి మీ దగ్గర లెటర్ ఉంటే ఆ లెటర్ని తీసి చూడండి. నిత్య బంధకాలలో బంధింపబడిన వాడు అంటే నిత్య బంధకము మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు సాత్వికము, సాత్వికతలో ఆయన బంధింపబడి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ నిష్ప్రయోజకులైన వారిని అనేకుల్ని దైవజనుడు భక్త్ సింగ్ గారు ప్రయోజకులుగా చేస్తూ వచ్చాడు. అలాగే ఎంతోమంది సహవాస నాయకులు ఉండొచ్చు, లేరని కాదు. ఒక్క దైవజనుడు భక్త్ సింగ్ గారే మాత్రమే అని కాదు, అనేకులు ఉండొచ్చు. మీరు కూడా అనేకులకు తెలిసి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలంటే, దేవుని యొక్క నిత్య బంధకములోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆటోమేటిక్గా ఆయన దగ్గర ఉన్న గుణలక్షణాలలో అన్నింటిలో కలిపి ఒకటేంటంటే సాత్వికమైన లక్షణము కూడా యేసుక్రీస్తులో ఉంది. ఆ సాత్వికమైన లక్షణము ఈరోజు నీకు నాకు సేవకుడిగా, స్వార్థికుడిగా, పరిచారకుడిగా, బోధకుడిగా ఎంతో అవసరమై ఉంటుంది. ప్రేమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నువ్వు నేను మనం ఈ మాట చెప్పగలిగిన వారికి ఉండాలా. సాత్వికమైన వాడను, దీన మనసు గల వాడను. ఈ సాత్వికము, దీనత్వం నీ దగ్గర నా దగ్గర లేకపోవడం వల్లనే అనేకులను మనము ప్రయోజనకరమైన వారిని నిష్ప్రయోజకుల్ని చేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు నిష్ప్రయోజకుని ప్రయోజకులుగా చేస్తూ వచ్చాడు. దైవజనుడు కూడా నిష్ప్రయోజకుల వారిని ఎంతోమందిని ప్రయోజకులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి సాత్వికం అనేది ఆయా సందర్భాల్లో మనకి ఎంతైనా అవసరమే. మనము ద్వేషము, కోపము ప్రదర్శించడం కారణం కాదు, కానీ మనం సాత్వికాన్ని కూడా ప్రదర్శించేవారుగా, సాత్వికం ద్వారా కూడా ఒక వ్యక్తితో మాట్లాడి అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించాలన్నదే ప్రయోజకరమైన వారినిగా చేయాలి. మన దగ్గర సాత్వికం లేకపోవడం వల్ల
ప్రయోజనకరమైన వారిని కూడా మనం నిష్ప్రయోజకులుగా చేస్తున్నాం. ఇంకా నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా ఎప్పుడు చేయగలము? కనుక ప్రియమైన సేవకుడా, నాయకుడా, సహవాస మరి నాయకులారా, సేవకులారా, బోధకులారా, ఈ మాటలను సదుద్దేశంతో, సద్భావంతో, క్రీస్తు ప్రేమ చేత ఈ మాటలను మరి వీక్షించి ఈ అనుభవంలోనికి మనం కూడా వచ్చి నిష్ప్రయోజకమైన వారు అనేకుల్ని ప్రయోజకులుగా మార్చాలన్నదే మరి సేవకుడిగా నా చిరు ప్రయత్నం. మీరు కూడా ఎంతోమందిని ప్రయోజకులు మార్చారు, అందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా నిష్ప్రయోజకులుగా మారుస్తున్నట్లయితే, కనబడుతున్నట్లయితే వారిని కూడా సాత్వికమైన మనసుతో ప్రయోజకుల్ని చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమని లేఖనం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. దేవుని కనుక మనం గమనిస్తే దేవుని దగ్గర వాక్యమును, విధేయత క్రమమును నేర్చుకోగలము. దేవుని యొక్క సాత్వికత ఆయన నా దగ్గర రమ్మంటున్నాడు అంటే ఆయన దగ్గర మనం వెళ్ళినట్లయితే ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటాం, రెండవది విధేయత నేర్చుకుంటాం, క్రమాన్ని నేర్చుకుంటాం. అదే మాదిరిగా అంత మాత్రమే కాదు, సాత్వికతను కూడా దేవుడు మనకు నేర్పేవాడుగా ఉంటున్నాడని సత్యవేద గ్రంథం బైబిల్లో మరి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత మాత్రమే కాదు, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయటంలో ఉదాహరణగా కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. మహా గర్విష్ఠుని కూడా మనం విధేయునిగా చేయవచ్చు. సాత్వికంతో మరి దేవుని వాక్యాన్ని వారితో మనం ప్రకటించినట్లయితే, ప్రేమపూర్వకంగా వారిని హెచ్చరించినట్లయితే, వారు ఎంత భయంకరమైన వ్యక్తులుగా ఉన్నప్పటికీ వారిని విధేయులుగా చేయగలము. మనం ఇచ్చే సాత్వికత వారిని సాత్వికులుగాను విధేయులుగాను మార్చగలదని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ భాగంలో మనం పరిశీలన చేస్తాం. ఉదాహరణగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క అనుభవం. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కుమారునైండి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని రాయబడింది. ఇదంతా వాక్యం మనందరికీ తెలిసింది కాబట్టి ఆ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడడం లేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ముందు సాత్వికమైన మనసు ఉంది కనుక శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నట్టుగా దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము, ఇది కూడా మనకు తెలిసినదే. 8వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో చూడండి. 8వ అధ్యాయం 28వ వచనం, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనను నీవు నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడేండును, ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడు చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదనను. కాబట్టి మనం ప్రేమిన వారులారా, యేసుక్రీస్తు యొక్క అనుభవాలలో మనం చూస్తున్నాము దేవుడు ఎలా నేర్చుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభే ఈ అనుభవానికి వచ్చినట్లయితే ఈ లోకమును జయించి అనేకుల రక్షణార్థంగా తను కార్యం చేయడానికి ఆయన వాడుకున్న సాధనం సాత్వికము, దీనత్వము. కానీ మనం కూడా అనేకుల్ని ప్రయోజకులుగా చేయాలంటే మనం కూడా ధరించవలసింది, మనం వాడవలసిన ఆయుధము, మనం ఏర్పరచుకోవాల్సిన మార్గము సాత్వికము అనేది మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అనేకుల్ని ప్రయోజకులుగా చేయగలమని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుడు క్రమాన్ని చేయవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా క్రమాన్ని చేసేవారుగా ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూస్తాము. మనకు తెలిసినవే. దేవుడు క్రమాన్ని చేయవాడు. కాబట్టి మనం కూడా సాత్వికంలో తప్పు చేయకూడదు. సాత్వికము కలిగిన వారమై క్రమాన్ని చేసే వారంగా ఉండాలి. 22వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 చూస్తే, అదిన మంది అనేకులు నన్ను చూచి ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. కాబట్టి ఈ దినాల్లో కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, ప్రవచిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆత్మ ఉందంటున్నారు, ఏమేమో బోధిస్తున్నారు. మంచిదే, దేవుని స్తోత్రం. అవన్నీ ఇప్పుడు ప్రాముఖ్యం కాదు ఇక్కడ. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవాళ్ళ ఎదురు తొలగి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఎంత సేవ చేసినా, ఎంత పరిచయించినా, ఎన్ని ఆత్మలుగా రక్షించుకున్నా, ఎంత బోధ చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఒకవేళ దేవుడు నన్ను అక్రమం చేయవారులారా అంటే మన పరిస్థితి ఏంటి? కనుక ప్రేమైన సోదరా, ఇలాంటి అక్రమం లేకుండా సాత్వికము కలిగిన వారమై క్రమాన్ని చేసి అనేకులు క్రమబద్ధమైనటువంటి జీవితంలోనికి, విశ్వాస జీవితంలోనికి
సంఘంలోనికి మనం నడిపించే వారంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం. అయితే మనము ఒక వ్యక్తి లేక ఒక నాయకుని దగ్గర నేర్చుకొని చుండటంలో కొన్ని పొరపాట్లు ఆ నాయకులు ఉన్నాయి కూడా మనం నేర్చుకుంటున్నాం. స్వాభావికంగా ఆ నాయకుడు కోపపడితే ఆ కోపం మనకు వస్తుంది. స్వాభావికంగా ఆ నాయకుడు గద్దిస్తే ఆ గద్దింపు మనకు వస్తుంది. స్వాభావికంగా ఆ వ్యక్తి ఇతరులను కించపరిస్తే ఆ ఇతరులను కించపరిచే స్వభావం మనం కూడా నేర్చుకుంటాం. కాబట్టి దేవునితో నేర్చుకున్నట్లయితే సాత్వికము గలవారంగా మనం ఉండగలమని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుంది. విధి విధానములో మనము దేవునితో గడిపిన వారమై దేవుని దగ్గర నేర్చుకున్న వారమైతే ఆ సాత్వికత దేవుడు మనకు కూడా నేర్పుతాడని, ఆ పద్ధతిలో మనం కూడా అవలంబిస్తామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అనేకులము ఈత వాక్యం దగ్గరకు నిష్ప్రయోజకులను నడిపించలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మన దగ్గర కొన్ని బలహీనతలు ఉన్నాయి. మనం కొన్ని చేయకూడదు చేస్తున్నాం. సాత్వికత విడిచిపెడుతున్నాం. ప్రభు ప్రేమకు దూరం అవుతున్నాం. కఠిన మనసు కలిగి దేవుని వాక్యాన్ని బోధించే వారికి ఉన్నాం. చూడండి, కొన్ని మాటలు మనం చూస్తాం. మొదటిగా చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనంలో ఇలా రాయబడింది. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 30వ వచనం, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. కాబట్టి సాత్వికమైన మనసు గల వారమై మనం బోధిస్తే, మనం ప్రకటిస్తే, మన పరిచర్య ఉంటే శరీర సంబంధముగా జీవిస్తున్న వారికి జీవం వస్తుందంట. ఆత్మ సంబంధం, జీవము అనగా ఇక్కడ ఆత్మ సంబంధమైన జీవితం. వారు కూడా ఆత్మీయులుగా చేయబడతారు. మన సాత్వికమైన మనస్సు కలిగి వారికి ప్రకటించినట్లయితే, శరీర మనసు కలిగి నరకానికి వెళ్తున్న వారు కూడా, క్రోధము, ద్వేషము, పగ కలిగిన వారు కూడా వారిలో జీవాన్ని కలిగించే వారంగా మనం ఉండబోతున్నామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి క్రోధముతో, ద్వేషముతో, పగతో జీవిస్తున్నటువంటి వారికి మనం సాత్వికమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? లేక వారిలాగే కోపంతో, ద్వేషముతో, రాగద్వేషములు కలిగి ప్రకటిస్తే వారు ఇంకా దేవునికి దూరస్తులుగా, పరలోక రాజ్యాన్ని శత్రులుగా మార్చే వారంగా ఉన్నామా? ఒక్కసారి సేవకుడా, సంఘ కాపరి, వర్తమానికుడా పరీక్షించుకోవాల్సిందిగా మనందరికీ వాక్యము హెచ్చరిక చేస్తుంటుంది. వాటి మనం గమనించవలసిన వారం ఏంటున్నాం. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చెప్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మ అంటే సాత్వికమైన మనసు కలిగిన వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు అనేకుల్ని జీవములోనికి నడిపించి ప్రయోజనకరమైన వారిగా చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీర సంబంధమైన జీవితం కలిగి జీవిస్తున్నటువంటి వారికి సాత్వికమైన మనసు కలిగి మనం పరిచయం చేస్తే వారు నిష్ప్రయోజనమైన వారైనప్పటికీ ప్రయోజనకరమైన వారు అవుతారని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, శరీరము నిష్ప్రయోజనమైన శరీర సంబంధులను సాత్వికమైన మనసు గల వారమై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే నిష్ప్రయోజనమైన శరీర సంబంధులు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనకరమైన వారుగా మార్చబడే అవకాశం ఉందని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి, సోదరుడా, సేవకులారా, నాయకులారా, ఈ వాక్యముల యొక్క సారాంశాన్ని కొంతవరకు పరిశీలించవలసిందిగా, మీ విఘ్నతను బట్టి పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట సేవకుడిగా, సహోదరుడిగా నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి శరీరము జీవము అనగా ప్రయోజనకరమైనదిగా అనే అర్థము. ఇక్కడ సామెతలు 14:30 మనం చదివాం. శరీరమునకు జీవం అంటే ప్రయోజనకరమైన వారుగా వారు మార్చబడుతున్నారని దేవుని వాక్యము సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి రెండవదిగా చూస్తే 15వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో ఇలా రాయబడింది. 15వ అధ్యాయం 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుకతో మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మన మాటలు మనం ఎలా ఉండబోతున్నామంటే అనేకులకు జీవవృక్షముగా మార్చబడబోతున్నాం. వారిని కూడా జీవవృక్షాలలాగా మనం తీర్చిదిద్దబోతున్నాము. కనుక ప్రియమైన సోదరి, సోదర, రెండవదిగా చూస్తే సాత్వికమైన నాలుక.
సాత్వికమైన మనసు ఎవరిని కలిగి ఉంటారో వారికి సాత్వికమైన నాలుక పనిచేస్తుంది. ఆ సాత్వికమైన నాలుక జీవవృక్షము లాంటిది. కాబట్టి అనేకులను జీవవృక్షముగా మనం మార్చబోతున్నాం. ఒక్కొక్క వ్యక్తిని జీవవృక్షంగా మార్చబోతున్నాం. దేవుని కొరకై ఫలాలు ఫలించే వృక్షముగా మనం వారిని తీర్చిదిద్దబోతున్నాం. ఇప్పటికే ఎంతోమందిని నీ కఠినమైన నాలుక ద్వారా జీవవృక్షం లాంటి వారిని వారు ఫలాలు ఫలించకుండా ఎండిపోయేటట్లు చేస్తూ వచ్చాం. దేవునికి దూరం చేస్తూ వచ్చాం, సంఘానికి దూరం చేస్తూ వచ్చామేమో. సహోదరుడా, సహోదరి, నీ నోటి మాటలు ఎలాగున్నాయి? వారు ఆధ్యాత్మికంగా చల్లార్చబడిపోయారు, దేవుని సంఘం దూరం అవుతూ వచ్చారేమో. నీ కఠినమైన మాటలను బట్టే, సాత్వికమైన నాలుక నీకు లేకపోవడం వల్ల జీవవృక్షాలను వారు దేవుని కొరకు ఫలాలు ఫలించకుండా నాశనం చేస్తూ వచ్చావని రెండవదిగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదర, నీ ప్రయోజనకరంగా చేయాలంటే సాత్వికమైన నాలుక నీకున్నప్పుడు, ఆ నాలుకతో నువ్వు బోధించినప్పుడు అనేకులు జీవవృక్షంగా మార్చగలవు. మూడవదిగా చూస్తే 25వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనము. 25వ అధ్యాయం 15వ వచనంలో చెప్తుంది, దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. సాత్వికమైన నాలుక, వారిలో ఉన్న కఠినత్వము, గర్వత్వము విరిగిపోయి ఎముకలు కూడా మెత్తన చేయబడతాయి. సాత్వికమైన నాలుకంట చర్మాన్ని, కఠినత్వాన్ని కాదండి, కఠినంగా ఉంటాయి, బలంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి ఎముకలు. ఆ ఎముకలని నలగొట్టును అని రాయబడిందండి. కాబట్టి కఠినమైన గర్వంతో కూడిన మనస్సుని సాత్వికమైన నాలుకతో మనం పరిచయం చేస్తే, వర్తమానం చెప్తే, బోధిస్తే, ఆ ఎముకలు ఎలాగైతే నలగొట్టును అని రాయబడిందో, కఠినమైనటువంటి హృదయాన్ని, ఎముక లాంటి బండబారిపోయిన రాయి లాంటి హృదయాన్ని కూడా మనం నలగొట్టి దేవుని కొరకై వారిని ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయగలము అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. అసత్యములో నుంచి సత్యంలోనికి నడిపించాలంటే ఇలా సాత్వికమైన మనస్సు, సాత్వికత, సాత్వికమైన నాలుక మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. 4వదిగా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. 4వదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము దేవుని వాక్యములో చెప్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి సాత్వికతనే మన భారతదేశము పితామహుడిగా ఉన్న మహాత్మా గాంధీ గారు కూడా ఉపయోగించారు ఆంగ్లేయుల మధ్యలో యుద్ధం చేయకుండా. కాబట్టి సాత్వికత భూలోకమును స్వతంత్రించుకుందును అనే ఈ వాక్యము మహాత్మా గాంధీ ఎక్స్ప్రెషన్ అయ్యి, సాత్వికంగా ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకోగలను కాదు, భారతదేశాన్ని నేను స్వతంత్రించుకోగలనని ఆయన ఈ వాక్యం యొక్క సారాంశంలో ఆయన జీవించినప్పుడు ఆంగ్లేయులు ఈ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి భూలోకము అని రాయబడింది. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనిషి అని గురజాడ అప్పారావు చెప్పాడు. కాబట్టి అనేకమైన కఠినమైనటువంటి మనస్సు గల వారిని కూడా సాత్వికత కలిగి మనం జీవించినట్లయితే మనం వారిని స్వతంత్రించుకోగలము, క్రీస్తు కొరకు ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దగలమని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఒకవేళ ఈ మాటకి వ్యతిరేకంగా నీవు ఉన్నట్లయితే నీ వర్తమానం, నీ సంఘంలో, సేవలో, పరిచయలో, నీ నాయకత్వంలో ఈనాడే మనం సాత్వికత ద్వారా అనేకులు మనం చేరదీసే వారంగా ఉండి దేవుని కొరకే ప్రయోజన వారిగా తీర్చిదిద్దాం. 5వదిగా చివరిగా చూస్తే ఫిలిమోను పత్రిక 10వ వచనం 11వ వచనాన్ని చూద్దాం. నిష్ప్రయోజనమైన వారిని ఎలాగో మనం ప్రయోజకులుగా చేయగలమో సత్యవేద గ్రంథం బైబిల్లో ఏమని చెప్తుందో. ఫిలిమోను పత్రిక 10-11 వచనాలు కనుక మనం చదివితే, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. 10వ వచనం, అతడు మునుపు
నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడాయను. కాబట్టి సేవలో పారిపోయి నష్టాన్ని కలిగించిన మరి ఫిలమోనుకి ఒనేసిముని గురించి దైవజనుడు పౌలు గారు సిఫారసు లెటర్ రాస్తున్నాడు. అతడు ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే, నీకెంతో నష్టాన్ని కలిగించిన వాడే, కానీ ఇప్పుడు అతడు నీకు ప్రయోజకుడే కాదు, నాకు కూడా ప్రయోజకుడే. మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నాకు ఎంతోగానో ప్రయోజకుడు అవుతూ వచ్చాడని. కాబట్టి బంధకాలలో క్రీస్తు ప్రేమను కలిగి సాత్వికమైన మనసు కలిగి ఒనేసిముకు పౌలు గారు చేసిన పరిచయ ద్వారా నిష్ప్రయోజకుడైనటువంటి ఆ ఒనేసిము ఇప్పుడు ప్రయోజకరమైన వాడిగా తీర్చిదిద్దబడుతూ వచ్చాడంటే కారణం సాత్వికమైన మనసు కలిగి ప్రేమ చేత మరి ఆయనకు దేవుని వాక్యాన్ని పౌలు గారు ప్రకటించాడు. కాబట్టి ప్రియమైన సేవకులారా, నాయకులారా, కాపురులారా, నేను మనమందరం కూడా ఎంతో నిష్ప్రయోజకరమైనటువంటి వ్యక్తులు మనకి ఇంట్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు. వారిని సాత్వికంతో దేవుని ప్రేమతో వాక్యాన్ని పంచుకుంటున్నట్లయితే, వారితో ప్రేమగా ప్రకటించినట్లయితే నిష్ప్రయోజకరమైన వారిని ప్రయోజనకరమైన వారిగా మనము దిద్దవచ్చని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తుంది. కాబట్టి మన హితవాక్యం ఏంటంటే, ప్రయోజనకరమైన వారిగా ఎలా చేయాలంటే సాత్వికమైనటువంటి మనసు కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు నిష్ప్రయోజకులమైన వారిని కూడా మనం ప్రయోజకులుగా తీర్చిదిద్దగలమని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, నీ తల్లిదండ్రికి, నీ సేవకుడికి, నీ నాయకులకి, కాపర్లకి, నీ కళాశాలలో, నీ సమాజంలో, రాజకీయ రంగంలో ఎక్కడైతే నువ్వు వ్యతిరేకంగా కరుడుగట్టి కఠినమైన మనసు కలిగి జీవిస్తున్నావో, నీ మీద ఎంతో ప్రేమ చూపుతున్నారు, సాత్వికం చెప్తున్నారు, దీనత్వంతో నీకు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వారి మాటకు లోబడాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి కఠినమైన మనసు కలిగిన నీ కొరకు, నా కొరకై, మనమందరి పాపం నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, తల మీద ముళ్ళ కిరీటము, డొక్కలో బలపోటు, హృదయం అంతా నాగలి చాలా బలే తినబడుతూ వచ్చింది. కనుక నీలాంటి కఠినమైనటువంటి స్వభావాల వాడికి నిష్ప్రయోజకమైన నీ కొరకు ఆయన నిష్ప్రయోజకుడిగా మార్చబడి నన్ను ప్రయోజకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు కలవరి సెలవును అనుభవించిన వాడిగా ఉన్నాడు, చనిపోయి సమాజపడిన వాడిగా ఉన్నాడు. చివరి రక్తబొట్టంతా నీ కొరకు ధారపోస్తూ వచ్చాడు నిన్ను ప్రయోజకునిగా చేయాలని. కనుక క్షమాచబడి తిరిగి లేచి ఆయన గాయపు చేత ఆహ్వానిస్తాడు. పాపం చేసి ప్రయాసపడి భారం మోసుకొంచిన సంవత్సరంలారా, నా దగ్గర రండి, నిష్ప్రయోజకులను మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తాను, నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి నిత్య రాజ్యానికి వారసులు చేస్తారని ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. మన సేవా విధానంలో నిష్ప్రయోజకుల వారిని కూడా పౌలు ఒనేసిమును తీర్చిదిద్దినట్టుగా మన సేవా జీవితంలో అనేకులు నిష్ప్రయోజకుల వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఆ విధానంలో దేవుని వాక్యము మరి ప్రకటిస్తుంది. ఈ అనుభవంలోనికి మనం కూడా సాత్వికత వచ్చినప్పుడు నిష్ప్రయోజకుల వారిని ప్రయోజకులుగా చేయగలమని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. అలాగనే మనం కూడా తీర్చిదిద్దబడి నిత్య రాజ్యానికి మరి అనేకులను నిష్ప్రయోజకుల వారిని ప్రయోజకులుగా చేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడంగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తల్లి మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఎవరెవరు ఏ స్థలాలు నిష్ప్రయోజకులు కనబడుతున్నారో వారందరూ సాత్వికమైన మనసు గల వారమై మరి ప్రేమించి ప్రేమ చేత ప్రయోజనకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు పౌలు ఒనేసిమును తీర్చిదిద్దినట్టుగా మేము కూడా అనేకులమైన వారిని నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా మార్చడానికి మాకు కూడా అలాంటి తలాంత దయచేయండి, అలాంటి మనసు దయచేయండి, అలాంటి నాలుక దయచేయండి. సాత్వికతలో ప్రేమ కలిగి పరిచయం చేయడం సహాయపడమని, అలా చేస్తున్న వారి బట్టి స్తుతిస్తూ చేయబోతున్న తీర్మానం చేస్తున్న వారిలో కార్యం చేయమని, అలాంటి కఠినమైన స్వభావం నుంచి ఈ ప్రేమతత్వం సాత్వికమైన మనసు వచ్చి ప్రభా నిత్యగులు తప్పించి నిత్య రాజ్యాన్ని వారసులు ఇష్టపడుతున్న వారిలో కూడా కార్యం చేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మీ అందరికీ వందనములు.